ఈరోజు నేను క్యాబేజీ శనగపప్పు వండుతున్నాను. ముందు క్యాబేజీ శనగపప్పుని ఒక అరగంట ముందు నానబెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. క్యాబేజీ కూడా ఇలా సన్నగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. బేగా అవ్వాలనుకుంటే కుక్కర్లో పెట్టుకుంటే కనుక ఈజీగా మనకు 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది కూర. మసాలా గట్రా ఏమి వేయకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేసుకొని చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలనుకుంటే కొద్దిగా టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు మగ్గినామంటే క్యాబేజ్ వేసేసుకోవాలి. పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే కనుక 1/2 స్పూన్ దాకా వేసుకోవచ్చు. అవి వేసేసుకున్నాక శనగపప్పు కూడా వేసేసుకోవాలి. 1/2 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని ఇవన్నీ వేసేసుకుని మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసుకున్నాక ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక పూత వచ్చే వరకు పెట్టుకోవాలి. క్యాబేజీ శనగపప్పు కూర రెడీ అయిపోయింది. ఈ విధంగా దగ్గరికి వచ్చేలాగా ఉడకబెట్టేసుకోవాలి. స్టవ్ బంద్ చేసేసుకొని దింపేసుకుంటాం. ఓ బౌల్లో తుడిచి పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్లో తుడిచి పెట్టేసుకోవాలి. క్యాబేజీ శనగపప్పు కూర రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒకసారి సింపుల్గా స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా ఆఫీస్కి వెళ్ళేవాడికైనా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. కుక్కర్లో ఆడావిడి లేకుండా ఉంటుంది. క్యాబేజీ శనగపప్పు కూర రెడీ అయిపోయింది.